హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ముందుగా మీకు కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ లేటెస్ట్ అప్డేట్స్ గ్రామ వార్డు సచివాలయం 3.0లో భాగంగా వాలంటీర్ వ్యవస్థ మీద ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. ఎందుకంటే మన హానరబుల్ సీఎం గారు వచ్చేసరికి గత ఎన్నికల నేపథ్యంలో ఎవరైతే రాజీనామా చేయకుండా ఉంటారో వారికి 10,000 వేతనంతో వారి యొక్క ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా కూడా చర్యలు అయితే జరుగుతున్నాయని గత వీడియోలో మనమైతే డిస్కస్ చేసుకున్నాము. అయితే నిన్న జరిగినటువంటి సర్పంచుల సమావేశంలో హానరబుల్ డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని సాంకేతిక కారణముల వల్ల వాలంటీర్లకి మేలు చేద్దామంటే కొంత అడ్డంకులు వస్తున్నాయి అనేసేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తద్వారా మన ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాలంటీర్లకి మరియు గ్రామ వార్డు సచివాలయం 3.0 ప్రిపేర్ అవుతున్నారైతే వీరైతే కొంత సందిగ్ధంలో పడ్డారండి. కాబట్టి మనకి కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు. వాస్తవంగా వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా సార్, అలాగే గ్రామ వార్డు సచివాలయం 3.0 ఉంటుందా లేదా సార్ అనేసి ప్రశ్నలు అడిగారండి. అయితే మీకోసం నేను కలెక్ట్ చేసినటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్, నిజాయితీపరమైన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. చూడండి, ఎవరైతే ఇంకా కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన జైదేవ్ అకాడమీ తరఫున నిజాయితీ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. అలాగే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగపడుతుంది. ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడ మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో చూసినట్లయితే వాలంటీర్ భవిష్యత్తు అగమ్య గోచరం అనేటటువంటి ఈ యొక్క టైటిల్ కూడా చూస్తున్నామండి. అలాగే దీనికి సంబంధించినటువంటి చాలా సమాచారం కూడా ఇక్కడ మీకోసం అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా మన క్యాబినెట్ మీటింగ్లో పంచాయతీరాజ్ వ్యవస్థని పటిష్టం చేయడానికి హానరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే గ్రామ వార్డు సచివాలయ మినిస్టర్ గారు కూడా డోలా బాల వీరాంజనేయ స్వామి గారు కూడా వీటి మీద ఒక చర్యలే తీసుకున్నారు. మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ 6వ తారీఖులో జరిగిన ముఖ్యాంశాలు ఈ పాటికే మీరు చూసుంటారు. వీటికి సంబంధించిన సమాచారం కూడా మీకైతే నేను అందిస్తానండి. అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మన యాస్పిరెంట్స్ గత సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నామండి. అలాగే వాలంటీర్స్ మేమైతే 4 నెలల నుంచి అయితే 10,000 రూపాయల వేతనం వస్తుంది, మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారు అని ఆశగా ఎదురు చూస్తున్నామండి. దీని మీద ఏదైనా సమాచారం దొరికిందా అని ప్రశ్నించడం వల్ల మీకైతే ఆ యొక్క డైలమా పొజిషన్, ఆ సందిగ్ధత అనేది తీసివేయడానికి నేనైతే ఈ వీడియో ముఖంగా రావడం జరుగుతుంది. ఇది కేవలం మళ్ళీ చెప్తాను, నా వ్యక్తిగతమైన అభిప్రాయమే. దయచేసి క్లెయిమ్ చేయొద్దు, మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి నేనైతే చెప్తున్నా. నాకు తెలిసిన సమాచారం ప్రకారం చూడండి, రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి, కూటమి ప్రభుత్వం మొదటి నుంచి ఒక బ్లూ ప్రింట్, ఒక జాబ్ చార్ట్ అయితే తయారు చేద్దాం. ప్రతి క్యాబినెట్ మీటింగ్లో కూడా హానరబుల్ సీఎం గారు చెప్పినటువంటి ప్రకటనలు ఏంటంటే, ఒక మంచి జాబ్ చార్ట్ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వాలంటీర్స్కి ఒక మంచి జాబ్ చార్ట్ తయారు చేద్దాం. అలాగే 10,000 రూపాయలు వేతనం అనేది అందిద్దాం. వీరి యొక్క సేవలు, సర్వీసెస్ కూడా ఇక్కడ జాబ్ చార్టు మరియు 10,000 రూపాయల వేతనం కూడా అందిద్దాం. అలాగే సర్వీసెస్ అనేవి ఇదివరకు వీరి యొక్క సేవలు అనేవి గ్రామ స్థాయిలోనే ఉండేవి. వీరి యొక్క సేవలు అనేవి గ్రామ స్థాయిలోను మరియు జీపీలోను, అలాగే మండల స్థాయిలోను, మండల పరిషత్తుల్లో కూడా ఉపయోగించుకునే విధంగా వీరిని తీర్చిదిద్దుదాం అనేది మన హానరబుల్ సీఎం గారి యొక్క దూరదృష్టి విజన్తో ఈ జాబ్ చార్ట్స్ అయితే తయారు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రతి క్యాబినెట్ మీటింగ్లోనూ సంబంధిత అధికారుల్ని సమర్థవంతమైనటువంటి జాబ్ చార్టు, వారిని ఎలా వినియోగించుకోవాలి అనేది తయారు చేయమని ప్రతినిత్యము ప్రతి క్యాబినెట్ మీటింగ్లోనూ సంబంధిత అధికారులని ఆదేశిస్తున్నారు. కాబట్టి ఆ యొక్క అధికారులు కూడా ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. ఇకపోతే ఈ యొక్క సర్వీసెస్ మరియు 10,000 రూపాయల వేతనం, జాబ్ చార్ట్స్ అనేవి ప్రిపేర్ అయినట్టుగానే తెలుస్తుంది. అయితే ఇక్కడ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే,
మనకి ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి మన ఆస్పిరెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి నేను చెప్పే చిన్న క్లారిటీ ఏంటంటే సీఎం గారు అయితే ఈ జాబ్ చార్ట్ తయారు చేయడంలోనూ మరియు యొక్క వేతన స్థిరీకరణలోనూ అలాగే సర్వీసెస్ ఎక్కువగా ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని మీదే ఇక్కడ కసరత్తు ఎక్సర్సైజ్ అయితే జరుగుతుందండి. ఈ నేపథ్యంలో సర్పంచులు నిన్న ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ గురించి అడగడం జరిగింది. తద్వారా సార్ కూడా ఏమన్నారంటే చిన్న సాంకేతిక కారణాలు అయితే ఉన్నవి, వారికి మెయిల్ చేద్దామన్నారు. మెయిల్ చేద్దామంటే చిన్న సాంకేతిక కారణాలు ఉన్నాయి, అవి కూడా అడ్డంకులు కూడా తొలుగుతాయి అనే ఉద్దేశంతో ఆ ప్రకటన చేసి ఉంటారు. అంతేకాని వీరిని తీసేద్దాము లేకపోతే ఈ నోటిఫికేషన్ వద్దు అనేటటువంటి నేపథ్యంలో అయితే అని ఉండరని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రతి క్యాబినెట్ మీటింగ్లోనూ జాబ్ చార్ట్ అని తయారు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే క్షేత్రస్థాయిలో వీరి యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోవడంతో పాటుగా అలాగే స్కిల్ సర్వే కూడా తీసుకుంటున్నారు. ప్రతి గ్రామంలోనూ స్కిల్ సర్వే స్టార్ట్ చేశారండి, స్కిల్ సెన్సెస్. ఈ స్కిల్ సెన్సెస్ యొక్క ఉపయోగం ఏంటంటే 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సమాచారము, వారి యొక్క విద్యార్హతలు, వారు ఏ పని కోరుకుంటున్నారు అంటే మనం అనేక స్కీమ్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వాలు గతంలోనూ లేకపోతే ఇప్పుడైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో వీరికి ఎలాంటి ప్రభుత్వ పథకాలు కనుక అందిస్తే సద్వినియోగం చేసుకొని ఆర్థిక పరమైనటువంటి మరియు టెక్నికల్ పరమైనటువంటి వాటిలో అభివృద్ధి చెందుతారని స్కిల్ సెన్సెస్ అనేది ప్రతి గ్రామంలో చేశారని చెప్పాను. గతంలో కానీ చూస్తే దుగ్గిరాల మండలంలోనూ అంటే యొక్క మంగళగిరి కాన్స్టిట్యున్సీలోను మరియు ఈ యొక్క తుళ్ళూరులో కూడా ఇవైతే పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది. అది అనాలిసిస్ కూడా చేసుకుంటున్నారండి. ఇన్ ప్రాసెస్లో అయితే ఉంది నాకు తెలిసి. ఇక నెక్స్ట్ కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సెస్ అనేది మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. ఇప్పుడు మళ్ళీ గ్రామ స్థాయిలో చేశారు, అలాగే ఇక్కడ అర్బన్ స్థాయిలో కూడా ప్రారంభించడానికి సన్నాహాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందండి. తద్వారా గ్రామానికి మరియు ఆ యొక్క అర్బన్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క సమాచారము, వారు ఏ విధమైనటువంటి శిక్షణ కోరుకుంటున్నారు, జీవితంలో ఎలా స్థిరపడాలి అనేది రాష్ట్ర ప్రభుత్వానికైతే ఈ సెన్సెస్ ద్వారా తెలుస్తుంది. తద్వారా వారికి కావాల్సిన ప్రణాళికలు వేసి ఆ యొక్క స్కీమ్స్ అనేవి క్షేత్రస్థాయిలో సద్వినియోగం చేసుకునే విధంగా రూపొందించాలని పటిష్టంగా ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఓకే, మరి వాలంటీర్స్ సంగతి ఏంటండి? మరి రిక్రూట్మెంట్ ఉంటుందా లేదా అని చాలామంది ప్రశ్నిస్తున్నారండి. ఈ నేపథ్యంలో మరి వాలంటీర్లని తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకి ఉన్నటువంటి సమస్య. ప్లస్ 4 నెలల నుంచి అయితే వీరు ఈ యొక్క ఉద్యోగ భద్రత కోరుతూ అనేక విజ్ఞప్తులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నివేదిస్తున్నారు. అయితే ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఏంటి సార్, తీసుకుంటారా లేకపోతే రద్దు చేస్తారని అడుగుతున్నారండి. అయితే వాలంటీర్లు అయితే ఇంకా అప్గ్రేడ్ చేస్తారు అనేది నా యొక్క ఉద్దేశం. నేను అనుకుంటున్నటువంటి నాకు ఉద్దేశం ఏంటంటే ఇదివరకు వాలంటీర్స్ వస్తే గ్రామ స్థాయిలో 1-2 క్లస్టర్లకి వీళ్ళని నియమించబడేవాళ్ళు. ఇప్పుడైతే వీరిని అప్గ్రేడ్ చేసి టెక్నికల్గా శిక్షణ ఇచ్చి వీరి యొక్క సేవలు అనేవి గ్రామ స్థాయిలోనూ, జీపీ స్థాయిలో, గ్రామ పంచాయతీ స్థాయిలోనూ మరియు మండల స్థాయిలో కూడా ఉపయోగించుకొని, ఇదివరకైతే ఎలా ఉదయాన్నే కొంతసేపు పనిచేసి ఒక చెప్పిన పని చేసి పెన్షన్ పంచి వెళ్ళిపోయేవాళ్ళు, వారి యొక్క పనులు కూడా చూస్తూ ఉండేవాళ్ళు తక్కువ వేతనం కాబట్టి. ఇప్పుడైతే 10,000 రూపాయల వేతనం ఇస్తున్నాం కాబట్టి వీరి యొక్క సేవలను గ్రామ పంచాయతీ మరియు మండల పరిషత్తులో కూడా మండల స్థాయిలో కూడా ఉపయోగించే విధంగా వీరి యొక్క జాబ్ చార్ట్ తయారు చేస్తున్నారు. అందుకని కొంచెం లేట్ అయింది. అలాగే స్కిల్ సెన్సెస్ కూడా స్టార్ట్ చేశారు. దీని ద్వారా కనుక ఈ స్కిల్ సెన్సెస్ ద్వారా వీరి యొక్క సమాచారం కూడా అందిన తర్వాత వీరికి మంచి శిక్షణ ఇచ్చి, లేకపోతే ముందు రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత వీరి యొక్క క్వాలిఫికేషన్స్ ప్రకారం, అర్హతల ప్రకారం వీరికి కూడా వారికి కావాల్సిన రంగంలో మంచి శిక్షణ ఇచ్చి ఇంకా ఎక్కువ ఆర్థిక పరమైనటువంటి సంపాదన పరంగా తయారు చేసే విధంగా ప్రణాళికలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందండి. ఇది
దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మరి వాలంటీర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఈ స్కిల్ సెన్సస్ అయిపోవచ్చింది. 2 కాన్స్టిట్యున్సీస్లో ఒక 20-25 డేస్లో కంప్లీట్ చేశారు. అదేంటంటే పైలట్ ప్రాజెక్ట్ అనమాట. పైలట్ ప్రాజెక్టు మంగళగిరి మరియు తుళ్ళూరులో అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంట్రడ్యూస్ చేశారండి. ఇక స్టార్ట్ చేస్తున్నారు. కొన్ని కాన్స్టిట్యుయెన్సీ కొన్ని మండలాల్లో కూడా స్కిల్ సెన్సస్ అయిపోతుంది. అంటే ఒక 10-15 డేస్లో కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంలో ఉంటే ఉద్యోగస్తులందరికీ ఈ యొక్క స్కిల్ సెన్స్ యాప్ ద్వారా కలెక్ట్ చేసే బాధ్యత ఆ బాధ్యత అనేది ఇవ్వడం జరిగింది. తద్వారా వీరు చాలా స్పీడ్గా గ్రామాల్లో పట్టణాల్లో వీరి యొక్క డేటాను అయితే ఆ యాప్ ద్వారా తీసుకొని గవర్నమెంట్కి పంపిస్తున్నారు. ఈ అనాలిసిస్ అయిపోయిన తర్వాత, ఈ విశ్లేషణ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ వాలంటీర్ నోటిఫికేషనే వస్తుంది. అది ఏ విధంగా తీసుకుంటారు అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టానుసారంగా ఉంటుంది. వారి యొక్క అంటే జాబ్ చార్ట్ను బట్టి గతంలో రాజీనామా చేయకుండా ఉన్నారా, లేకపోతే రాజీనామా చేసిన వాళ్ళని మానవతా దృక్పథంగా తీసుకుందామా అనేది వారు మరలా డిస్కస్ చేసుకొని ఈ జాబ్ చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత స్కిల్ సెన్సస్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది అని నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం అండి. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి చిన్న డిస్టర్బెన్సెస్ బట్టి మీరు కొంచెం కొంతమంది ఫీల్ అవుతూ నాకు ప్రశ్నించారు కాబట్టి చెప్తున్నానండి. మీకు సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అయితే ఇక్కడ ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమై ఉన్నది. ఇకపోతే గ్రామ వార్డు సచివాలయం 3.0 సచివాలయం వ్యవస్థ ఉంటుందా ఉండదా సార్ అని చాలామంది కూడా ప్రశ్నిస్తున్నారండి. సచివాలయం వ్యవస్థలో ఇప్పటికే 11 నుంచి 12 మంది వర్క్ చేస్తున్నారు. వివిధ రకాలైనటువంటి మాతృ సంస్థల నుంచి వారి యొక్క ఆదేశాలని తీసుకుంటూ గ్రామ స్థాయిలో వారైతే సచివాలయం సిబ్బంది పనిచేస్తున్నారు. వీరు కూడా ఇప్పుడు వచ్చేసరికి వాలంటీర్స్ లేరు కాబట్టి ఆ పనిభారం అనేది కూడా వీరికి పెరిగిందండి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి స్కిల్ సెన్సెస్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ప్రతి ఎంప్లాయీ పూర్తిగా నిమగ్నమై ఉన్నారు సచివాలయంలో ఉన్నవారు. అలాగే హౌస్ హోల్డ్ అనమాట, ఇప్పుడు ప్రారంభించినటువంటి హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్, ప్రతి ఇంటిని గ్రామంలో ప్రతి ఇంటిని వారి యొక్క వివరాలతో సహా దీన్ని జియో ట్యాగింగ్ చేయాల్సిన బాధ్యత కూడా గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఇవ్వడం జరిగిందండి. 2 పనులు చేస్తున్నారు ప్రస్తుతం. ఇక 3వ పని వచ్చేసరికి ఎమ్మెల్సీస్ మరియు బిఎల్ఓ డ్యూటీస్ కూడా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల నేపథ్యంలో ఈ బిఎల్ఓ డ్యూటీలు మరియు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పనుల్లో కూడా అప్లికేషన్ తీసుకోవడం, స్క్రూటినీ చేసుకోవడం, ఇలాంటి వర్క్స్లో కూడా నిమగ్నమై గ్రామ వార్డు సచివాలయము ఇంకా వస్తాయి, వర్క్స్ కూడా ఇంకా వస్తాయి. ఆ యొక్క ఎంప్లాయీస్ తలమునకలైనవి. అలాగే వాళ్ళ మదర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఇంజనీరింగ్ ఎస్టేట్స్ వచ్చేసరికి రోడ్స్ కన్స్ట్రక్షన్, సీసీ రోడ్లో ఉండొచ్చు, మన పల్లి పండుగ ద్వారా అనేక పనులు అయితే గుర్తించడం జరిగిందండి. వాటిని ఫాలోఅప్ చేస్తూ ఈ వర్క్స్ కూడా వాళ్ళు చేస్తున్నారు. అలాగే సర్వేర్లు అవ్వచ్చు, మహిళా పోలీసులు అవ్వచ్చు, ఇంకా మిగతా అందరూ చాలా సీరియస్గా అయితే ఈ వర్క్లో ఉన్నారు. కాబట్టి సచివాలయము రద్దు చేస్తే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే క్షేత్రస్థాయిలో మళ్ళీ ఇంత ట్రైన్డ్ ఎంప్లాయీస్ అయితే దొరకడం కష్టమైంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలామంది యాప్స్ యూజ్ చేస్తున్నారు కాదంట్లా. కాకపోతే వీళ్ళు వచ్చేసరికి ఏంటంటే ఎప్పటి నుంచో ఈ యొక్క యాప్స్ యూజ్ చేయడం, ఈ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండటం, అలాగే సెల్లో ఇంటింటికి తిరిగి ఈ యొక్క డేటా కలెక్ట్ చేయడంలో వీళ్ళు నిష్ణాతులై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి కావాల్సినటువంటి డేటా అనేది ఇమ్మీడియట్గా సీఎం గారి డాష్ బోర్డుకి వితిన్ డేస్లో అందేటటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి వీరి యొక్క జాబ్ చార్ట్స్ను కూడా పర్ఫెక్ట్గా తయారు చేసి మంచి బ్లూ ప్రింట్తో గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ను కూడా కూటమి ప్రభుత్వ పథకాలకి అనుకూలంగా మార్చుకుంటూ ఇంకా వేగంగా సమర్థవంతంగా వీరి యొక్క సేవలు వినియోగించుకోవడానికైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకుంటుంది. తద్వారా
వీరిని మెర్జ్ చేస్తే మళ్ళీ డిస్టర్బ్ అవ్వచ్చు, లేదంటే రద్దు చేస్తే మళ్ళీ క్షేత్రస్థాయిలో మళ్ళీ ఇంకొక వ్యవస్థను తీసుకొచ్చి మళ్ళీ చేసేసరికి కొంత సమయం పడుతుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. ఇది గమనించినటువంటి విజన్ ఉన్నటువంటి హానరబుల్ సీఎం గారు అయితే చక్కగా జాబ్ షాట్స్ని వీటన్నిటిని పర్ఫెక్ట్గా మారిస్తే ఇంకా చక్కగా చేయొచ్చని ఆ నేపథ్యంలో ఇదివరకు వాలంటీర్స్ పంపకం చేసేటటువంటి పెన్షన్ని ఇప్పుడైతే గ్రామ వార్డు సచివాలయం పనిచేస్తున్న ఎంప్లాయీస్కి అందించడం జరిగిందండి. అద్భుతంగా వీరు వచ్చేసరికి సీఎం గారి ఆదేశానుసారం ఒక రోజులోనే, రెండు రోజుల్లో, రెండో రోజు వచ్చేసరికి ఏదో ఒక 5-10 మంది మైగ్రేట్ ఏదో ఊళ్ళో ఉన్న వాళ్ళు వచ్చి రెండో రోజు తీసుకోవడం జరుగుతుందండి. ఒక్క రోజులోనే 95% పైనే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయం పనిచేసినటువంటి ఉద్యోగులు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మంచి ఫలితం వచ్చింది. తద్వారా వీరిని ఇంకా బాగా ఉపయోగించుకుంటే ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ సంబంధించిన స్కీమ్స్, పథకాలు ఇంకా క్షేత్రస్థాయిలోకి అద్భుతంగా వెళ్తాయి అని ఆనరబుల్ సీఎం గారికి అవగతమైంది. అలాగే డిప్యూటీ సీఎం గారికి, అలాగే జిఎస్డబ్ల్యూఎస్ మినిస్టర్ గారు కూడా ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం 3.0 గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి ఎంప్లాయీస్ ప్రతినిత్యం ఏదో ఒక సర్వేలో ఉంటాం, బిజీగా ఉంటాం, గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క వాలంటీర్స్ కూడా ఇంకా గనక తోడైతే ఈ యొక్క పనులు అనేవి ఇంకా వేగంగా ప్రారంభం అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇక్కడ వీరి యొక్క జాబ్ చాట్స్ మరియు వీరి యొక్క వేతన స్థిరీకరణ అలాగే సర్వీసెస్ను కూడా ఇంకా ప్రభావవంతంగా ఎక్కువగా వినియోగించే రీతులైతే ఈ యొక్క కసరత్తు ఎక్సర్సైజ్ చేస్తుందని అర్థమవుతుందండి. ఈ నేపథ్యంలో వచ్చేసరికి కొంత వ్యవధి లేట్ అనేది ఏర్పడింది. తద్వారా ఈ అనేకమైన అపోహలు అయితే వస్తున్నాయండి. నాకు తెలిసి ఆనరబుల్ సీఎం గారు అయితే ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ మీద స్టిక్ అయి ఉన్నారు. ఇచ్చే ఉద్దేశంతోనే ఉండబట్టే మరి ఆ ప్రకటన చేసి ఉంటారు. అయితే ప్రతి క్యాబినెట్ సమావేశంలో కూడా ఆనరబుల్ సీఎం గారు చెప్పే మాట ఏంటంటే వాలంటీర్ వ్యవస్థని సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా వాళ్ళ యొక్క జాబ్ షాట్స్ని తయారు చేయమని ఖచ్చితంగా ఏదో సందర్భంలో వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు, ప్రకటన చేస్తూనే ఉన్నారు. కాబట్టి అన్నీ ఒక్కసారే రాకపోయినా ఇప్పుడు మనం స్కీమ్స్ చూస్తున్నాం. ఒక్కో స్కీము దాన్ని జాగ్రత్తగా పరిశీలించి క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఇంకా 5 సంవత్సరాలు ఉంది కాబట్టి తొందరపడి మళ్ళీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం లేకుండా క్షేత్రస్థాయిలో ఏ విధమైన అడ్డంకులు ఏర్పడకుండా దాన్ని జాగ్రత్తగా పరిశీలించి క్షేత్రస్థాయిలో వీళ్ళు ఇంట్రడ్యూస్ అనేది చేయడం జరిగింది. కాబట్టి అలాగే గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను కూడా ఇంకా అప్గ్రేడ్ చేస్తారండి. ఎప్పుడు అప్గ్రేడ్ చేస్తారంటే ఇది స్కిల్ సెన్సెస్ కూడా కంప్లీట్ అవ్వాలి. అయితే స్కిల్ సెన్సెస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది సార్ అంటే 1 మంత్లో అయిపోద్దండి. ఇంకా 1 మంత్లో అయిపోద్ది. వీరి యొక్క డేటా మొత్తం తీసుకుంటారు, అందరు విద్యా అర్హతలు తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన శిక్షణ కూడా స్కిల్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నది. కాబట్టి రానున్న రోజుల్లో వచ్చేసరికి అందరికీ ఉపాధి కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమాలు అయితే చేపట్టారు. ఎన్నికల నేపథ్యంలో కూడా 20 లక్షల ఉద్యోగాలు అయితే కల్పిస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. తద్వారా ముందు అసలు వీరికి ఏ విధమైన విద్యార్థులు ఉన్నాయి, ఏ విధమైనటువంటి టెక్నికల్ కోర్సు కావాలి, వీళ్ళని మానవ వనరుల్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి ప్రైమరీ నీడ్తో ఈ యొక్క అసలు ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవి. కాబట్టి దాని మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఒక నెలలో అయితే రాష్ట్రం మొత్తంలో వీరి యొక్క డేటా కంప్లీట్ అవుతుంది. తద్వారా మరి వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తారా సార్ అంటే చేయరు. ఎందుకంటే సీఎం గారు ఇచ్చినటువంటి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను, సీఎం గారు ఇచ్చినటువంటి హామీ మీకు ఉంది. కాబట్టి సీఎం గారు కూడా ప్రతినిత్యము క్యాబినెట్ మీటింగ్లో దానికి సంబంధించిన ఏదో ప్రకటన చేస్తూనే ఉన్నారు, తొందరగా చేయమని. మీ మీద ఏదో పెద్ద విజన్ ఉంది. కాబట్టి మీకైతే ఆ యొక్క సందిగ్ధం, డౌట్స్ అయితే
వద్దండి, చాలామంది ఫోన్ చేస్తున్నారు కాబట్టి నేను దీనికి సంబంధించినటువంటి అంశం సున్నితమైన అంశం కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి మీకైతే ఈ సమాచారాన్ని నేను అందిస్తున్నానండి. ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంలో ఎంప్లాయీస్ పూర్తిగా పనిలో నిమగ్నమై ఉన్నారు. అలాగే వాలంటీర్స్ కూడా వీరికి గనక వచ్చి చేరిస్తే ఇంకా పని అనేది ఇంకా వేగంగా స్పీడ్గా అవుతుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అందించాలనేటువంటి ప్రతి పథకం కూడా డోర్ స్టెప్లో వెళ్ళి నిజమైన లబ్ధిదారులకి పారదర్శకంగా అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా కొంత లేట్ అనేది అయినమాట వాస్తవేనండి. అయితే మాత్రం ఇదైతే నాకు తెలిసి నా అభిప్రాయం ప్రకారం చెప్తుందైతే రద్దయి చేరండి. ఈ యొక్క వ్యవస్థను అనేది మళ్ళీ అప్గ్రేడ్ చేస్తూ టెక్నికల్ అసిస్టెంట్స్గా ఇచ్చి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా మంచి టెక్నికల్ అసిస్టెంట్స్ ఇచ్చి వీరి యొక్క సేవలు అనేవి విరివిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నవి. ఇది 100% షూర్ అండి. హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఎవరైతే నేను మళ్ళీ చెప్తున్నా మన వీడియోని మొట్టమొదటి చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైతే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అవుతున్నారో మరియు వాలంటీర్స్కి ఒక చిన్న ఎగ్జామ్ అయినా పెట్టవచ్చు, లేకపోతే ఇంటర్వ్యూ అయినా చేయొచ్చు. అందులో కనీస ప్రాథమిక పరిజ్ఞానం అనేది అవసరం ఉంటుంది. పంచాయతీరాజ్ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది, అలాగే ఈ రాజ్యాంగ సవరణలు ఏంటి, అలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి సమాచారము బుక్స్ ఆన్లైన్ క్లాసెస్ అయితే మన జయదేవ్ అకాడమీలో అందుబాటులో ఉన్నాయండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. చూసిన వాళ్ళైతే ఈ పాటికే చూశారు, చాలామంది జాయిన్ అయ్యారు. మీ అందరికి ధన్యవాదాలండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవన్నీ మీకు అందుబాటులో అయితే మన జయదేవ్ అకాడమీ గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్ వ్యవస్థ అవ్వచ్చు, అలాగే గ్రామ వార్డు సచివాలయం 3.0లో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం వాటికి సంబంధించిన అన్ని ఆన్లైన్ క్లాసెస్ మెటీరియల్ మొత్తం మన జయదేవ్ అకాడమీలో అయితే రిసోర్స్గా అయితే అందుబాటులో ఉందండి. ఇంకా ఇవన్నీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన వీడియోని వీక్షించినందుకు మళ్ళీ మీ అందరికీ జయదేవ్ అకాడమీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ 1 and all.